తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా ఆపుతామని రేవంత్ రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారన్నది అవాస్తవం అన్నారాయన. జగన్ సీఎంగా ఉన్నప్పుడే 3,400 కోట్లతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు శంకుస్థాపన చేశారన్నారు. ఆ పనులను నిలిపివేయాలని కొందరు కోర్టుకు వెళ్లారని తెలిపారు. సమస్య జగన్ దగ్గరే మొదలైందన్నారు వీర్రాజు. లిఫ్ట్ ఇరిగేషన్ 3,400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉండగా ప్రారంభోత్సవం చేయడం, దాన్ని కోర్టులో అవతల వాళ్ళు వాదనలు వేయడం, దానికి 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగానూ కూడా చర్య తీసుకోకుండా గాలికి వదిలేయడం మూలంగా ఈ సమస్య ఈవేళ తల ఎత్తిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీకు నేను తెలియజేస్తాను. ఆయన మాట్లాడిన మాట ఆ రాష్ట్రాన్ని రక్షించుకునేటువంటి విధానం తప్ప చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి నీళ్లు ఇవ్వకుండా ఆపుతానని ఆయనకి ఏ విధమైన హామీ ఇచ్చారు అని తెలియజేయడం ఏదైతే ఉందో ఇది ఉట్టి అబద్ధమైనటువంటి మాట అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.